రావటం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 43 years తర్వాత మనం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్ననాటి గుర్తులు మరొకసారి గుర్తు చేసుకున్నాము. మనం చేసిన పనులు కానీ, మన ఆడిన ఆటలు కానీ, ఏదైనా సరే మన టీచర్స్ మనకి నేర్పిన విద్యాబుద్ధుల్ని ఒకసారి మన స్కూల్ నుంచి చూసి కూడా మనము ఆనాడు ఏం చేసాము, ఎలా చదివాము, మన ఫ్రెండ్స్ ఎలా ఆటలు ఆడాము, మన టీచర్స్ ఎలా అయితే మనకి మంచి విద్యాబుద్ధులు నేర్పించారు, వాళ్ళు నేర్పించడం వల్లే మనము ఈరోజు ఇంతైతే ఎదిగాము. అదేవిధంగా దాన్ని బట్టే మన పిల్లలు కూడా మనం నేర్చుకున్న దాన్ని బట్టే మన పిల్లలు కూడా మన విద్యాబుద్ధులు నేర్పించాము. వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కదా, ప్రతి వాళ్ళు బీటెక్లు చదివారు, ఎంటెక్లు చదివారు, యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో కానీ మిగతా జాబుల్లో కానీ. సో ఇదంతా చాలా సంతోషించవలసిన విషయం. మనల్ని అందరిని ఇన్వైట్ చేయటం కానీ ఏ విషయంలో కానీ చాలా బాగా చేశాడు ఓంకారానికి ఒకసారి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయడానికి వీలవుతుంది. ఎవరికి వాళ్ళే వాలంటీర్గా వర్క్ చేశారు. ఎవరైనా మనము ఒక కార్యక్రమాన్ని జరపాలంటే 10 మంది కలిస్తే కనుక ఈ కార్యక్రమాన్ని చేయలేము. అలాగే ఎవరికి విధించిన వర్కులు అందరూ ప్రతి వాళ్ళు చాలా బాగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా దూరం నుంచి వాళ్ళ పనులు ఆపుకొని కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యి ఈ జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కావటానికి కొందరు వ్యక్తుల యొక్క కృషి ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ముందుగా చాలా వాస్తవం. ఎందుకంటే ఇది ఇంత గ్రాండ్ గా చేయడానికి కూడా దీని వెనక ఒక 2 నెలల నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు కలుసుకోబట్టే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాము. కాబట్టి వారికి అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఓకే. ముఖ్యంగా 2-3 నెలల నుంచి ఒక పేర్లు అవి స్వీకరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రధాన భూమిక పోషించినటువంటి శ్రీమతి శారద కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమానికి తమ అపూర్వమైనటువంటి సహాయ సహకారాలు అందజేసినటువంటి ఏళ్ళ సుబ్బారావు గారు, అలాగే ఏదర శ్రీనివాసరావు, అలాగే ఉన్న ఆంజనేయులు, ఇలాంటి వాళ్ళు వెనకొండబట్టి కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగింది. అలాగే ఈ కార్యక్రమానికి సిహెచ్ ఓంకార్ గారి అద్భుతమైనటువంటి యాంకరింగ్ అనేటటువంటిది ఎంతో మనందరినీ కూడా ఆకట్టుకునే విధంగా, మనందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ఓంకార్ గారు చక్కటి యాంకరింగ్ చేసినందుకు ఇది మహిళల పాట కార్యక్రమానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. చక్కగా ఆవిడ అప్పటి మాట ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్స్. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర ప్రాణమని ప్రాణమని ప్రాణమే జానమని రాగమే యోగమని నాలోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
హిమకిరేంద్ర శిలగంధర నీలకంధర చంద్రులరుగని రుద్రవీణని నిత్రగానని వినికరించర అవతరించర శంకర నాద శరీరా పర వేద విహార జీవేశ్వర మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరి సిరి నవ్వులు కావులు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి నవ్వులు కావులు పరవశాన శివసు గంగా ధరకులారు నా శివగంగా నాగాముల హరిను మునగంగా ఆనంద దృష్టినే గంగా శంకర నాద శరీర పర వేద విహార జీవేశ్వర శంకర 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 గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువరమ్మ చెట్టు నీడలో గిడలేమంటూ గిడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చీటి తమకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఆహా
లోకమే వండి వార్చడానికి వేదికరా వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నిలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే